వ్యక్తులకి సమస్యలు ఎదురైతే తామే వాటిని పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అల్వి కాకపోతే ఇతరుల సహాయం తీసుకుంటారు. ఇది మానవజాతి లక్షణం. మీకు తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, చెవులు ఏదైనా నొప్పి అనిపించినా ఇట్లాంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. ఏ సమస్య వచ్చినా ముందు మనకు చేతనైన పని మనం చేస్తాం. ఇంట్లో మన ముసలోళ్ళు ఉంటారు, ఏ ఇంటికి ఆ ఇంటికి వాళ్ళే వైద్యులు, వాళ్ళు సలహాలు ఇస్తారు. తల్లి ఉంటుంది, వంటగదిలో కొన్ని సామాన్లు ఉంటాయి, ఈ తెల్లబాయ వాడుకో, ఉల్లిపాయ వాడుకో, సొంటి వాడుకో, ఇట్లా చెప్తూ ఉంటారు. వీటన్నిటితో పరిష్కారం కాకపోతే ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తాం. మనకు చాలా అలవాట్లు అట్లా వచ్చినవి. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇట్లా చేసేది. ఫిట్స్ వస్తే ఇక్కడ వాత పెట్టేవాళ్ళు, గవదలు వస్తే ఇక్కడ పెట్టేవాళ్ళు. నాకు రెండు పక్కల పెట్టారు పాపం. పెసరికలు వస్తే కాలికి వాత పెట్టేవాళ్ళు. దగ్గు వస్తే ఇక్కడ వాత, ఈ చేతికి వాత ఇంకా ఉంది నాకు. నేనే అనుభవించిన చాలా. ఆ టైంలో అందరికీ అట్లా వాతలు పెట్టే కార్యక్రమం చేసేవాళ్ళు. ఇది వాళ్ళకి చేతనైన వైద్యం. అక్కడ అల్వి కాకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇది వ్యక్తులకు సమస్యలు ఎదురైతే చూస్తాం మనం. కానీ ఈరోజు మన సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు చాలా పెద్దవి. రైతులకి గిట్టుబాటు ధరలు లేవు, యువతకి ఉపాధి లేదు, సరైన ఆరోగ్య వసతులు లేవు, విద్యా వసతులు పేరుకే ఉన్నాయి కానీ మన విద్యార్థులను గొప్ప వ్యక్తులుగా మార్చబోయి, ఆడపిల్లల మీద అత్యాచారాలు, ఇవి చిన్న సమస్యలు కాదు. ఒక్కొక్క వ్యక్తి పరిష్కరించగలిగే పరిస్థితి లేదు. అందుకని భావసారూప్యం కలిగిన వాళ్ళు ఒక గుంపుగా చేరి ఇట్లాంటి వాటి గురించి పనిచేద్దాం అనుకున్నప్పుడు వేదిక తయారవుతుంది. ఆ గుంపుని వేదిక అంటాం. అలాంటి వేదికను మేము 88లో ఒకటి తయారు చేసుకున్నాం, జన విజ్ఞాన వేదిక అని. వేదిక అన్నాను కాబట్టి అది ఒక గుంపు. ఈ గుంపు ఆలోచనలు ఇటు పరిష్కరించేది ఎట్లా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రయత్నాల్లో భాగం కిందనే 90 ప్రాంతంలో 23 జిల్లాల్లో అక్షరాస్యత కోసం కృషి చేశాం. దాని తర్వాత సారా వ్యతిరేక పోరాటం నెల్లూరులో 400 గ్రామాల్లో స్టార్ట్ అయింది. జన విజ్ఞాన వేదిక మొదలుపెట్టింది ఆ కార్యక్రమాన్ని. దాని పర్యవసానంగా ఎన్టీ రామారావు గారు సారాను రద్దు చేశారు. అప్పుడు 2002లో రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వడం సాధ్యమనే లెక్కలు ఇచ్చాము మేము. దాన్ని ప్రజలకి నిరంతరం పనిచేస్తామని చెప్పుకునే వామపక్షాల కంటే కూడా రాజశేఖర రెడ్డి తీసుకున్నాడు. దాన్ని పాదయాత్రలో వాగ్దానం చేశాడు. ఇప్పటికి 20-30 వేల కోట్ల రూపాయలు రైతులకి 2 రాష్ట్రాల్లో లబ్ధి చేకూరింది. ఇలాంటి పనులు మేము చేస్తుంటాం మా వేదిక తరఫున. ఇంక జనం అంటే ఎవరు? ఇంకందరూ జనమే కదా అనిపిస్తుంది మనకి. కానీ పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలున్న జనం ఉన్న దగ్గర జనమందరూ ఒకటి కాదు. మీరు ఇంటికి అప్పు తెచ్చుకుంటే కంతులు కట్టలేకపోతే మీకు నోటీసులు వస్తాయి, ఇంకా కట్టకపోతే జప్తులు చేస్తారు. పొరపాటున ఏదైనా ఆదాయం మీకు సమకూరి ముందుగా తీరుస్తానంటే పెనాల్టీ వేస్తారు. అవునా కాదా? కానీ 25 లక్షల కోట్లు బ్యాంకుల్లో ఈ దేశంలో సాహుకారులు అప్పులు తీసుకుని మొత్తాన్ని లెక్కల్లో తీసిపారేశారు. మరి వాళ్ళు వీళ్ళు ఒకటే జనం ఎట్టయితారు? మా దృష్టిలో ఇద్దరు ఒక రకమైన జనం కాదు. 25 లక్షల కోట్లు ఎగ్గొట్టిన వాళ్ళు దొంగలు, దేశద్రోహులు. వాళ్ళని కాపాడేవాళ్ళు కూడా దేశద్రోహులే మా లెక్కది. జనమందరికీ అన్నం పెట్టి అందరినీ బతికిస్తున్న నా రైతులు దేశభక్తులు, వాళ్ళ పిల్లలు దేశభక్తులు. నేను దేశభక్తుల పక్కన ఉంటా, దొంగల పక్కన ఉండను. అది మా వేదిక నిర్ణయించుకుంది. ఇక మూడోది విజ్ఞానం అంటే ఏంటి? మన పంచేంద్రియాల ద్వారా చుట్టూ ఉండే విషయాల్ని మన మెదడు గమనిస్తుంది. పంచేంద్రియాల ద్వారా మెదడు గమనిస్తుంది. బయట ఉన్న విషయాల్ని ఉన్నట్టు గమనిస్తే ఆ జ్ఞానాన్ని మనం సరైన జ్ఞానం అంటాం. అది జీవితానికి ఉపయోగపడుతుంది. ఇది తింటే ఆకలి తీరుతుంది, ఇది మందుగా ఉపయోగపడుతుంది, ఈ గన్నేరుకాయ లాంటిది తింటే సస్తం, ఉన్నట్టు తెలియటువంటిదే. అది తెలుసుకొని బతకటానికి ఉపయోగపడుతుంది. ఇది నేను కనిపెట్టింది కాదు. 3 లక్షల ఏళ్ల క్రితం మానవ జాతి మొదలైనప్పుడే ఏం తింటే ఆకలి తీరుతుందో వాళ్ళు కనిపెట్టి చెప్పినారు మనకి. ఈరోజు అడవుల్లో నివసించే వాళ్ళే ఏ మాంసం తింటే ఆరోగ్యానికి మంచిది, ఏ కాయలు తింటే మంచిది, ఏ వృక్షాల నుంచి ఏ పదార్థాలు స్వీకరిస్తే మంచిదని వాళ్ళు చెప్పినారు మనకి. వాళ్ళని అడవుల్లోనే వదిలేసినాం, మనం మైదానాల్లోకి వచ్చినాం, వాళ్ళకంటే బాగా బతకటం మొదలుపెట్టినాం, వాళ్ళ భూములను కూడా ఆక్రమించడం మొదలుపెట్టినాం. మనకి ఇంత సాయం చేసినటువంటి వాళ్ళని దూరం పెట్టాం.
వాళ్ళకి ఏది అభిప్రాయ భేదాలు లాంటివి వస్తే వాళ్ళు తనుకున్నట్టు చూస్తూ మణిపూర్లో ఇప్పటిదాకా మంటలు ఆగడంలా పరిపాలించేటోళ్ళు కనీసం ప్రజల మీద ప్రేమ లేకుండా తయారైంది ఈ దేశంలో. ఆ ఆదివాసీలు ఆహారం గురించి మనకు చెప్పారు. ఈ ఆదివాసీలే ఏ చెట్లు, ఏ ఆకులు, ఏ బెరడులు రోగాలు బాగు చేయడానికి పనికొస్తే మనకి చెప్పింది వాళ్ళు. కాబట్టి ఇది మానవ జాతి మొత్తం సంపాదించుకున్న విజ్ఞానం. ఆ విజ్ఞానం మానవ జాతి అంతా సంపాదించుకున్న విజ్ఞానం అందరికీ అందాలని మేము కోరుకుంటున్నాం. కొద్దిమంది యొక్క పెరటి ముక్కల కింద మిగలకూడదు, కొద్దిమంది యొక్క జ్ఞాన సంపద ఉండకూడదు అనేది మేము కోరుకుంటూ, దానికి భిన్నంగా ప్రజలు కొన్ని నమ్మకాలను తలకెక్కించుకున్నప్పుడు అవి నష్టం చేసినప్పుడు నష్టం చేస్తాయి చెప్పడం కూడా మా పని. ఇది మా వేదిక చేసే పని. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాతో కలిసి పనిచేయచ్చు. ఏమి ఒత్తిడి ఏమి లేదు అక్కడ. లేదు కనీసం మేము తయారు చేసే మెటీరియల్, వీడియోలు, రైటప్స్ తయారు చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. వాటిని ఫాలో అవుతామనే కోరిక మీకుంటే నేను వెళ్ళేటప్పుడు నాకు మీ వాట్సాప్ నంబర్లు, పేర్లు ఇవ్వగలిగితే మిమ్మల్ని మా లిస్టులో పెట్టుకొని మీకు రెగ్యులర్గా మెటీరియల్ పంపిస్తాం.